అప్పుడు కుటుంబం, ఇప్పుడు కులం. బీఆర్ఎస్ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఒక కుటుంబం నడిచింది, ఒకటే కుటుంబం తిన్నది అని అన్నారు. ఇప్పుడు ఒక కులం తింటుంది, ఒక కులం నడుస్తున్నారు అని ఇప్పుడు అంటున్నారు. ఇక బీజేపీ గురించి చూసుకుంటే అసలు కులాల ప్రస్తావనే ఉండదు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారంటే కిషన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, బండి సంజయ్ గారి పేరు వినిపిస్తుంది, అరవింద్ ధర్మపురి గారి పేరు వినిపిస్తుంది, ఈటెల రాజేంద్ర గారి పేరు వినిపిస్తుంది, రఘునందన్ రావు గారి పేరు వినిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్, ఎవరైతే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారని మాత్రమే చూస్తున్నారు, కానీ ఎవరు ఏ కులం అనేది ఇక్కడ చూడడం లేదు. సో ఏదైనా ఒక చర్చ ఒక సామాజిక న్యాయం వైపు ఉన్నట్లయితే ఇట్లాంటి కులాల ప్రస్తావన అనేది ఉండదు. సో ఈ రెండు గవర్నమెంట్ల సామాజిక న్యాయం లేదు అంటూ ఎంతో మంది నాయకులు మాట్లాడడంతో ఇవాళ ఒక బీసీ నినాదం అనేది తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నినాదంలో ధర్మం ఉందా అంటే అఫ్ కోర్స్ ప్రతి నినాదంలో ఒక అర్థం ఉంటుంది. ఇవాళ బీసీ నినాదం రావడానికి ప్రధాన కారణం ఎన్నికలు వచ్చేటప్పటికి అగ్రవర్ణ కులాలందరూ ఒక్కటవుతున్నారు, బీసీలం ఎందుకు ఒక్కటి కాకూడదు అనేదే ఇవాళ వచ్చినటువంటి ఈ బీసీ నినాదం.